దిశాపత్రికలు వచ్చింది. కొత్త విధానంలో రైతు భరోసా విన్నారా? ఏ విధానం అది చూసిరా? ఒకేసారి 70 లక్షల మంది ఖాతాల్లోకి నిధులు ఒకసారి 70 లక్షల మంది ఖాతాల్లోకి వేస్తారట. నేను మొన్న అనలేదా, మొన్న చెప్పలేదా? ఇగో వీళ్ళ ప్లానింగ్ ఏంటంటే, ఒకవేళ 1 ఎకరంకో 2 ఎకరాలకో 3 ఎకరాలకో వేస్తే వీళ్ళు పడ్డ పైసలు తీసుకుంటారు, సపడేకుంటారు. కానీ ఆ పైన ఉన్నటువంటి 3 ఎకరాలు 4 ఎకరాలు 5 ఎకరాల నుంచి 10 ఎకరాలు 15 ఎకరాలు 50 ఎకరాల దాకా రైతులు మళ్ళా మాకు రాకపాయ అంటారు. దీనికంటే ఒక్కొక్క ఎకరమైనా సరే మనిషికి ఒక 6,000 వేస్తే ఇక కథం ఇక జాలు లేకుండా పోవచ్చు. ఇక గొంగడి నాది కదా, చెప్పులు నాయి ఇక వాళ్ళు అడగారు. ఇక మనిషికి 6,000 అయితే వేసేసారు కదా, మనిషికి 6,000 అయితే వచ్చేసినాయి కదా, ఇక గదా అనుకుంటారు వీళ్ళు, సరిపోతుంది అన్నట్టు మాట్లాడుకుంటారు. ఇక మొదటి విడతలో పెద్ద రైతుల నుంచి చిన్న రైతుల వరకు లబ్ధి అంటూ దీంట్లో పెద్ద కుట్ర దాగి ఉన్నది. ఆ కుట్రనే ఇగో మిగిలిన అంటే ఎకరాలకి వేయకుండా తప్పించుకునే మార్గం ఇది. ఏమనంటే మనం కూడా అంటాం, మనిషికి 6,000 అయితే వేసిరు కదా భయ్, ఎందుకు వేసిరు? అది బిచ్చమేస్తారు మనిషికి 6,000. ఎవడేమన్నాడు? గతంలో వేసినట్టు వేస్తే వేయండి, లేకపోతే బంద్ చేసుకోండి. ఇప్పుడు మీరు బంద్ చేసుకుంటే గతంలో ఎగబెడితే 2-3 సార్లు ఆ పంటలకు రాకపోతే ఏమన్నా అడిగినరా? ఎవరన్నా వచ్చి అడిగిరా? మీ ఇళ్ళకి వచ్చి అడగారు కదా. ఇక వ్యవసాయ శాఖ ప్లాన్, కొత్త వారి నుంచి దరఖాస్తుల స్వీకరణ. నిన్నటి దాకా ఒక ప్రయత్నం ఉండే, కొత్త వాళ్ళు రారేమో, కొత్త వాళ్ళకి ఇయ్యరేమో, అరే మరి వాళ్ళకి అవకాశం ఎట్లా అని అన్నారు. కానీ కొత్త వాళ్ళకు కూడా ఇస్తాము అని చెప్పి మళ్ళీ ఇప్పుడు కొత్తగా దరఖాస్తులు తీసుకుంటామంటున్నారు. మీరు ఇప్పుడు దరఖాస్తులు తీసుకుంటే ఎప్పుడు ఇస్తారా వాళ్ళకు? ఎప్పుడు అసలు దరఖాస్తులు తీసుకుంటే? ఇగో రైతు భరోసాని ఈసారి సరికొత్త విధానంలో అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇది అసలు భరోసానే కాదు, నిజంగా చెప్తున్నా కదా, అసలు ఫస్ట్ రైతులకు ఇచ్చే భరోసానే కాదు, అది వరస్ట్, అసలు నిజంగా ఉపయోగం లేనటువంటి ప్రయత్నం ఇది. ఆ ఇచ్చే పైసలు కూడా ఎట్లా అంటే ఒక 2-3 రోజుల్లో ఖతం అయిపోయేటట్టుగా, అంటే చక్కగా తీసుకుపోయి వైన్ షాప్లో అలా పెట్టి మళ్ళీ వాళ్ళకి ఆదాయం ఇచ్చేటట్టుగా, మళ్ళీ తిరిగి మళ్ళీ వాళ్ళకే ఖర్చు అయ్యేటట్టుగా, వాళ్ళకి ఇచ్చేటట్టుగా. రైతు ఏమన్నా తెచ్చినవి ఉంటే 20,000-30,000 తెచ్చినవి ఉంటే 4,000 మిత్తి కట్టి మిగిలిన 2,000 ఖతం చేసుకోనికే, ఇక నాశనం చేయనీకే, ఎట్టు పనికి రాకుండా ఇస్తారు, ఎందుకు పనికి రాకుండా. ఏమనంటే గొప్ప అది. 6,000 రూపాయలు ఇచ్చేసి 50 ఎకరాలు ఉన్న రైతుకు కూడా 6,000 ఇవ్వబడుతుంది. మరి కిందోళ్ళకి ఇంకొక 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా కలిపితే ఆ డబ్బులు సరిపోతుండే కదా. చూడండి, 9,500 కోట్లని వీళ్ళు అంటా ఉన్నారు కదా, ఇప్పుడు 3,750 కోట్ల దాకా పెడుతున్నారు కదా. ఒక 3-4 ఎకరాల దాకా అందరికి పడిపోతుండే కదా మొత్తం వాళ్ళకు ఉన్నటువంటిది. మిగిలిన వాళ్ళు ఎదురు చూస్తారు, మళ్ళీ వాళ్ళు అడుగుతారు, మళ్ళీ వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి, మళ్ళీ ఎన్నికలకు పోతే ఎట్లా అనే భయంతోనే వీళ్ళు ఇగో ఈ తమాషా చేస్తారు. ఇది తమాషానే, ఇది ఇచ్చే ఉద్దేశం కాదు, తమాషా ఇది. ఇగో రైతు భరోసాను ఈసారి సరికొత్త విధానంలో అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు వ్యవసాయ శాఖ కసరత్తు చేస్తోంది. గతంలో ఎకరా భూమి ఉన్న రైతులతో మొదలుపెట్టి విడతల వారీగా పెట్టుబడి సాయాన్ని అన్నదాతల ఖాతాల్లో జమ చేసేవారు. దీంతో 7-8 విడతల్లో ఈ ప్రక్రియ పూర్తయ్యేది. దీనివల్ల సాయం అందడంలో చాలామందికి ఆలస్యమయ్యేది. అంతేకాకుండా ఈ సీజన్లో ఇప్పటి వరకు రైతు భరోసా ఇవ్వకపోవడంతో విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. పలు చోట్ల ఎమ్మెల్యేలు గ్రామాల్లో నిలదీయడంతో పాటు రైతు సంఘాల నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. వీటన్నిటిని అధిగమించేలా ఈసారి సరికొత్త విధానంలో రైతు భరోసా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. అర్హులైన ప్రతి రైతు ఖాతాలో ఒకేసారి 9 ఎకరానికి సంబంధించి 6,000 పెట్టుబడి సాయాన్ని. ఏంది ఇది? ఏం సాయం ఇది? ఎవడిచ్చిండో ఈ తలమాసిన ప్రయత్నం? తలకు మాసిన ఎదవ ఎవడిచ్చిండో? ఇట్లా చేయండి, ఎవడో ఇచ్చుంటాడు, ఇక మనసంటోడే ఉంటాడు. ఎందుకంటే సార్ ఒక పని చేయండి, మీరు ఇట్లా ఇప్పుడు 1 ఎకరం మొలకో 2 ఎకరాల మొలకో ఇచ్చేసి ఆ ఎకరాలకు ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇవ్వకపోతే వాళ్ళంతా మళ్ళీ ఇది కొద్దిమంది తీసుకుంటారు, ఊరుకుంటారు సపరేట్గా. కానీ రానోళ్ళు మళ్ళీ లొల్లి పెడతారు. సేమ్ రుణమాఫీ లెక్క అవుతుంది. దీనికంటే ఈ లొల్లి కంటే ఈ పంచాయతీ కంటే ఒక పని చేయరి, అందరికి మంచి కారు వెళ్ళేసారు. ఇక ఎవ్వరిగా మళ్ళీ అడగరు, ఇక మిమ్మల్ని మీరు వేసేదాకా ఎదురు చూస్తారు. ఇక వస్తుందేమో అనుకుంటారు, ఎందుకంటే మళ్ళీ 3 వారాలు పెడితే ఆ తర్వాత మళ్ళీ నెలాఖరు అంటారు. అది వస్తుందా రాదా దేవునికి ఎరక. నిజంగా చెప్తున్నా కదా, రైతు భరోసా వస్తుందా రాదా దేవునికే ఎరక, ఇక ఎవ్వరికి తెలియదు. ఇక రేవంత్ రెడ్డికి ఎరక కదన్నా అంటే ఆయన మనసులో కూడా ఇచ్చినా అంటాడు, ఒకసారి ఇయ్యలేదంటాడు, ఇగో ఇచ్చినా అంటాడు, ఇగో పడ్డదంటాడు, పడ్డదో నాకు తెలియదు అంటాడు, నాకు వాళ్ళు చెప్పలేదంటాడు, నాకు ఎరకలేదంటాడు. లాస్ట్కి చెప్పిన కదా గొంగడి నాది కదా చెప్పులు నాయి కావంటాడు. జాలు లేకుండా పోతాడు ఇక అని రైతులు అంటూ ఉన్నారు. ఇక చూడండి, ఇంకా జమ చేయాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. ఇప్పటికే ఆర్థిక శాఖ వద్ద రైతుల జాబితా సిద్ధంగా ఉండగా ఎన్ని రోజులు ఉంటుంది అది సిద్ధంగా? ఈ సిద్ధంగా రాయబడాది ఇక వచ్చే అగవచ్చే, ఇక పులి అగపులి లెక్కన ఉంటుంది. ఇది ఇంకా ఎన్నిసార్లు ఉంటుంది అది సిద్ధంగా? గతంలో పడలేదా? 2018 నుంచి 23 దాకా టకటక పడలేవా? ఇప్పుడు ఎందుకు ఈ టకీ అస్సలేదు? అప్పుడేమో టకటక పడ్డాయి, కానీ ఇప్పుడు టకీ అస్సలేదు. టకీ అన్నాడు, మంచిగా పెట్టిండు ఆ మాట, అయితే పదం బ్రహ్మాండంగా ఉంటుంది. టకీ అన్నాడు.
కానీ టకీ వస్తలేదు అది. ఇగో మొదటి విడత కింద సుమారు 70 లక్షల మంది రైతులకు 3,590 కోట్ల పంపిణీ చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 22న సీఎం రేవంత్ రెడ్డి నర్మెట్టలో ఈ పథకాన్ని ప్రారంభించగానే రైతుల ఫోన్లకు ఎకరం డబ్బులు పడినట్లు మెసేజ్లు వచ్చే అవకాశం ఉంది. ఈ విధానం రైతులను మెప్పించవచ్చని వ్యవసాయ శాఖ భావిస్తోందంటూ ఈ విధానం మెప్పించవచ్చు కాదు, వాళ్ళ ప్రయత్నం అది. ఎందుకోసం అంటే ఎన్నికలకు పోతే మళ్ళీ సిగ్గుపోతుంది. ఎన్నికలకు పోతే రైతులంతా అది అడుగుతారు కాబట్టి మనిషికి ఒక 6,000 రూపాయలు వేసి తప్పించుకుందామనే ప్రయత్నం కనిపిస్తూ ఉంది. ఇది కొత్త విధానం అంటూ ఉన్నారు. ఇది కొత్త విధానం కాదు, చెత్త విధానం. నిజంగా చెప్పాలంటే పరమ చెత్త విధానం ఇది. కొత్త విధానం అని అన్నారు కానీ నిజంగా చెప్తున్నారు కదా, పరమ చెత్త విధానం ఇది. దీంట్లో ఏ మాత్రం రైతులకు ఉపయోగం లేదు. అనవసరమైనటువంటి మళ్ళా రిటర్న్ అంటే ప్రభుత్వానికి తిరిగి ఆదాయం రావడానికి చేస్తున్నటువంటి అనవసరమైన విధానమే తప్ప రైతులకు అవసరమయ్యే విధానం అంతకంటే కానే కాదు. నిజంగా చెప్తా ఉన్నా. మళ్ళీ ఇక్కడ 22 తారీఖు నాడు టకీ అని పడతాయట. 22 తారీఖు ఏందా అసలు చూడురి, మీరు లైవ్లో అడుగురన్నా. 22 తారీఖు నాడు ఆదివారం ఏ బ్యాంకు నుంచన్నా ఎవరన్నా ఆదివారం నాడు మెసేజ్ రిసీవ్ చేసుకున్నారా? ఒకవేళ డబ్బులు వచ్చినట్టుగా క్రెడిట్ అయినట్టుగా ముందు రోజు ఏదైనా ఉంటే నెట్వర్క్ ఇష్యూ ఉంటే లేట్ అయ్యి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చేది ఉంటే వచ్చి ఉంటుందేమో కానీ అదే రోజు ట్రాన్స్ఫర్ అయినట్టుగా మెసేజ్ అయితే నేను ఇంతవరకు నా జీవితంలో చూడలే. మీరు ఎవరైనా చూస్తే నేను చెప్పలేను, నాకు తెలియదు. అయితే అంతకంటే ముందు సాటర్డే వేస్తేనేమో సండే రోజు మెసేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. నర్మెట కాడికి పోయినే సిద్దిపేట జిల్లా, సరే నర్మెట కాడికి పోయింది అనుకుందాం. నేను నర్మెట కాడ పొద్దుగాల 9కి వేసినా 10కి వేసినా 11కి వేసినా కట్టుకోతిండి అనుకుందాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి కట్టుకోతుడు ఏం అవసరమే? ఏం కొత్త పథకం ఏమన్నా మళ్ళా చెప్పిసేయాలన్నా? ఇది ఆటోమేటిక్గా రావాల్సిందని నెల పింఛన్ ఇచ్చేదాన్ని కూడా ఒక పని చేయరు. సప్పుడేక ముసలిళ్ళకి నెల పింఛన్ పోతుంది కదా 2,000 ఒక పని చేయరు. పోయి ప్రతి నెలకి యానని ఒక ప్రోగ్రాం పెట్టుకొని ఆడొక కట్టుకొత్తిరండి. ఈ నెల అందరికీ పెన్షన్లు పడుతున్నాయి అని చెప్పి ఆసరా పెన్షన్లను కూడా మీరు ఇయ్యాల మళ్ళీ కొత్తగా ఇనాగ్రేషన్ చేసినట్టుగా మళ్ళీ కొత్తగా పథకాన్ని ప్రారంభించినట్టుగా స్విచ్ ఒత్తిరండి. తెలుస్తుంది కదా జనాలకి. ఇది పడేదే రెగ్యులర్గా ఉండేదే ఈ పథకాన్ని. అంతకంటే ముందు జనవరి 26గా మీరే మొదలుపెట్టింది, అంతకంటే ముందు ఇయర్ ఇప్పటిదాకా మళ్ళీ జనవరి 26 కూడా అయిపోయా, మళ్ళీ మధ్యలో ఒకటి ఎగబెట్టి ఇప్పటిదాకా పత్తలేదు. ఆల్రెడీ ఉన్న పథకానికి ఏదో అంటారు కదా పాత గోడలకు పూత పెట్టినట్టు ఉన్నదేనే అది. మళ్ళీ దానికి ఏదో పూతేస్తున్నామని చెప్తుర్రు. మొన్న వాళ్ళే కదా చేసింది. జనవరి 26 నాడు పథకాన్ని ప్రారంభించిందే వాళ్ళు. మళ్ళీ తీసుకొచ్చి మొన్న 25లా సంవత్సరం అయిపోయా మళ్ళీ ఏదో ఇలా కొత్తగా పథకాన్ని నర్మెట కాడ అంటే ఇక రైతులు అంటే చాలా సంతోషంగా ఉంటారట. అసలు సండే రోజు వస్తుందంటేనే పెద్ద బ్లఫ్, అసలు నమ్మకమే లేదు చాలామందికి. ఊకో అన్నా నువ్వు కూడా నీకు తెలియకపోతే చెప్పకన్నా అంటున్నారు. నన్ను ఇష్టపడుతున్నారు చాలామంది. నీకు ఐడియా లేకపోతే ఊకో అన్నా, తెలియకపోతే వాళ్ళు ఎయ్యరన్నా ఆదివారం పూట మెసేజ్లు వస్తాయే అని చెప్పి నన్నే అంటా ఉన్నారు జనాలు. ఇగో ఇదట 3 విడతల్లో పంపిణీ. రైతు భరోసా పెట్టుబడి సాయాన్ని మొత్తం 3 విడతల్లో పంపిణీ చేసేలా కసరత్తు చేస్తున్నారు. తొలి విడత పంపిణీ పూర్తయిన తర్వాత 20 రోజులకు రెండో విడత కింద ఏడుంది ఇది 2,650 కోట్లు. అట్లే ఏప్రిల్ నెలాఖరుకు 3వ విడతల నిధులు జమ చేయనున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో 5 ఎకరాల లోపు ఉన్న రైతులు 62.48 లక్షల మంది ఉన్నారు. వీరికి సాయం అందితే దాదాపు 90% పంపిణీ పూర్తయినట్లనే రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీంతో విపక్షాల నుంచి విమర్శలకు తావుండదని అంచనా వేస్తోంది. కాగా 3 విడతల్లో కలిపి రాష్ట్రంలో 1.50 కోట్ల ఎకరాలకు సంబంధించిన రైతుల ఖాతాలోకి సుమారు 9,000 కోట్ల రైతు భరోసా నిధులు జమ కానున్నాయి అంటూ ఇక్కడ చూసినరా 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే 62.48 లక్షల మంది ఉన్నారట. వీరికి సాయం అందితే 90% పంపిణీ పూర్తయినట్లేనని, ఇక ఆ తర్వాత ఉన్న వాళ్ళకు వచ్చేదో లేదో గ్యారంటీ లేదన్నట్టుగా క్లియర్గా రాసిందిగా చూడండి. ఎంతవరకు అంటే ఇగో ఏప్రిల్ నెలాఖరుకు 3వ విడత నిధులు జమ చేయనట్టు తెలిసింది. రాష్ట్రంలో 5 ఎకరాల లోపు ఉన్న రైతులకు ఇచ్చేస్తే మాక్సిమం అయిపోయినట్టే కాబట్టి ఇక వదిలేస్తామన్నట్టుగా చెప్పేశారు. ఫస్ట్ 1 ఎకరమే గ్యారంటీ లేదు, తర్వాత ఇస్తే ఇగో 5 ఎకరాలతో కథం పడదామని చూస్తారు. అందులో 5 ఎకరాలు అయితే 90% అయిపోతుంది. ఇదే కట్ ఆఫ్. ఇక వాళ్ళు అనుకున్న ఇదే కట్ ఆఫ్ క్లియర్గా తెలుస్తూ ఉంది. ఇక ఆ పైన ఉన్న 6 ఎకరాల వాళ్ళు 7 ఎకరాల వాళ్ళు ఇప్పుడు రేవంత్ రెడ్డిని పొద్దుగా లేచి బాగానే యాడ్ చేసుకుంటారు. ఇక బ్రహ్మాండంగా యాడ్, మళ్ళీ వాళ్ళు బూతులు తిట్టారు కానీ యాడ్ చేసుకుంటారు పాపం. ఇగో కొత్త దరఖాస్తులకు ఛాన్స్. ఇంతవరకు పెట్టుబడి సాయం పొందిన దరఖాస్తులు ఫిబ్రవరి 28లోగా కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన వారికి రైతు భరోసా కోసం ఈ నెల 25లోగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నదని చెప్తున్నారు. అయితే
అర్హులైన రైతులు రైతు భరోసా అప్లికేషన్ ఫారంతో పాటు తమ ఆధార్ కార్డు, పట్టా పాస్ పుస్తకం, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్లతో స్థానిక రైతు వేదికల వద్ద కానీ వ్యవసాయ విస్తరణ అధికారులకు కానీ దరఖాస్తులు అందజేయొచ్చునని తెలిసింది. కానీ ఒక్క ఏఈఓ కూడా చెప్పలేడు అవును మాకు అవకాశం ఇచ్చిండ్రు, మాకు చెప్పిండ్రు, ఈసారి కొత్త ఫారంలు వచ్చినాయి తీసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు అన్నదే లేదు ఇప్పటిదాకా. ఏదో ఈ పత్రిక రాసింది, ఇది గ్యారంటో లేదో తెలియదు. మీ ఊర్లో ఏఈఓలకు మరి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినా లేదో ఒకసారి మీరు చూసుంటే తెలుసుంటే ఒకసారి మెసేజ్ పెట్టండి నాకు. సో ఇక్కడ ఇగో కొత్త విధానం ఎట్లనట అంటే మొదటి విడతలో 1 ఎకరం వరకు భూమి ఉన్న ప్రతి రైతుకు నిధులు జమ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. దీంతో ఎకరం కన్నా ఎక్కువ భూమి ఉన్న రైతులకు లబ్ధి చేకూరనుంది. ఉదాహరణకు 5 ఎకరాల భూమి ఉన్న రైతుకు సైతం మొదటి విడతలో 1 ఎకరానికి సంబంధించిన డబ్బులు జమ అవుతాయి. మిగతా 4 ఎకరాల భూమికి తర్వాత విడతల్లో ప్రభుత్వం జమ చేస్తుంది. ఇన్నరా ఫస్ట్ అట 1 ఎకరం అందరికీ పడుతుంది. ఇప్పుడు 10 ఎకరాలు ఉన్న రైతుకు కూడా 6,000 వచ్చేసరికంటే వచ్చింది ఎంతో కొంత అన్నట్టు కూరుకుంటాడు. ఇక్కడ తీరా చూస్తే ఏమైపోతుందంటే ఎక్కువ భూమి అంతకంటే 1 ఎకరం కంటే ఎక్కువ ఉంటే 5, అది కూడా ఉదాహరణకు అంటుండు, మళ్ళీ ఇదేం గ్యారంటీ కాదు. మళ్ళీ అన్న ఇది పక్కన మరి 10 ఎకరాలకు రాదా 15కు రాదా అంటే ఇగో ఇది ఉదాహరణకు 5 ఎకరాల భూమి ఉన్న రైతుకు సైతం మొదటి విడతలో 1 ఎకరానికి సంబంధించిన డబ్బులు జమ అవుతాయి. మిగతా 4 ఎకరాల భూమికి తర్వాత విడతలో ప్రభుత్వం జమ చేస్తుందంటూ 5 ఎకరాలు అనేది కట్ ఆఫ్ అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది ఈ పత్రిక చెప్పిన ప్రకారం. మరి అది నిజమా కాదా మనం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలుసుకొని పక్కగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తానండి. కట్ ఆఫ్ అయితే లేదు, ఉంది అన్నట్టుగా చెప్తారు. ఎందుకంటే కట్ ఆఫ్ ఎందుకు లేదో నేను చెప్తా. 9,000 కోట్ల రూపాయలు అంటే ఎగ్జాక్ట్గా ఒకవేళ వాళ్ళు ఆ 9,350 కోట్ల రూపాయలు కనుక డిస్బర్స్మెంట్ చేయగలిగితే మనకు గుర్తుంది 70 లక్షల మంది రైతులకి మనకు ఉన్నటువంటి పాస్బుక్ల సంఖ్య చెప్తా ఉన్నాం. కొత్తగా 1,00,000-2 లక్షలు అయితే అయి ఉండొచ్చు. 70 లక్షల మంది రైతులకి అకౌంట్లకి క్రెడిట్ చేస్తే 6,000 రూపాయల చొప్పున గతంలో ఒకసారి వేసిరు కదా మొన్న రైతు భరోసా అందరికి వచ్చింది కదా. ఆ రైతు భరోసాకి ఎంత నిధులైతే అవసరమైనాయో ఆ 9,000 చిల్లర ఇప్పుడు కూడా అందరికీ అంత భూమికి వేసేటట్టు అయితే గంతే సరిపోతుంది. లేకపోతే అసలు అంత అవసరమే లేదు లెక్క. మనిషికి 6,000 రూపాయలు అంటే 1 ఎకరానికి వేసేటట్టు అయితే గదే 3-4 వేల కోట్లు అయిపోతుంది మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు రైతులకి. 5 ఎకరాల వరకు అంటే కూడా 7,000 కోట్ల వరకు వెళ్ళిపోతుంది. ఇంకొక 2-2.5 వేల కోట్ల రూపాయలు ఏదైతే ఉందో అది ఎక్కువ భూమి ఉన్నల కోసం సరిపోతుంది. ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటంటే అమౌంట్ అంతే ఉంది కానీ స్లాబ్ పెట్టలేదు అంటున్నారు. కానీ పెట్టినట్టుగా ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఈ స్లాబ్ చూస్తే ఏమర్థమవుతుందంటే అమౌంట్ అంతే ఉంది కానీ 5 ఎకరాలు అంటూ ఉన్నారు. అంటే ఎట్టి పరిస్థితుల్లో అది అసాధ్యం. అంటే మ్యాచ్ అయితే లేదు, వీళ్ళు చెప్పేది మ్యాచ్ అయితే లేదు. అయితే పడవచ్చు అందరికీ వీళ్ళు చెప్పే అమౌంట్ ప్రకారం అయితే. కానీ స్లాబ్ పెడితే మరి అమౌంట్ తగ్గాలి కదా. మరి మిగిలిన ఎవరి జేబులోకి పోతాయి? మనమే చూసినాం 7,500 కోట్లతోని ఈ రాష్ట్రంలో అందరికీ రైతు బంధు పడేది. దాని తర్వాత కేసీఆర్ దిగిపోయినాక వీళ్ళు రైతు భరోసా అని చెప్పి 6,000 రూపాయలు ప్రతి ఎకరాకి అన్నప్పుడు పెరిగింది కాబట్టి అమౌంట్ 9,350 కోట్లేమో అయింది. సో అలాంటప్పుడు అందరికీ పడుతుంది అనేది ఇక్కడ దాన్ని బట్టి చెప్పొచ్చు మనం.